ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో రసాబసా నెలకొంది. ఈ సమావేశంలో కాకినాడ కలెక్టర్ మాత్రమే హాజరవటం ఆందోళనకు దారితీసింది. కోనసీమ జిల్లా కలెక్టర్ గైర్హాజరుపై జడ్పీటీసీలో ఆందోళనకు దిగారు. పోడియం ఎదుట కింద బైఠాయించి నిరసన తెలిపారు. మొక్కజొన్న ధాన్యం మద్దతు ధరకు కొనటం లేదని వాపోయారు. ఈ క్రమంలో కూటమి ఎమ్మెల్యేలు, వైసీపీ, జడ్పీటీసీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలు ఇచ్చామని వైసీపీ, జడ్పీటీసీలు తెలిపారు. అయితే ఇందులో 1146 కోట్ల స్కామ్ జరిగిందని కూటమి ఎమ్మెల్యేలు ఆరోపించారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అప్పటి కలెక్టర్ మురళీ కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోమని విజిలెన్స్ రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. అంటే మనకి సెకండ్ క్రాప్ రబీ క్రాప్కి ఎన్ని ఎకర్స్ వచ్చినాయి, ఇప్పుడు వరకు ఎంత తీసుకున్నారు, ఎన్ని రైస్ మిల్స్ అలాట్ చేశారు కాకుండా ఎస్టిమేట్ సార్ ఇంకా వస్తే కొంచెం కూడా జరుగుతుందని తెలియజేయడం జరిగింది సార్. ఈ 2,70,000 టన్నుల గాను ఈ రోజుకి సార్ బాయిల్డ్ రైస్ మిల్స్ 16 ఉన్నాయి సార్. రైస్ మిల్స్ మేము కౌంట్ చేయండి. బాయిల్డ్ రైస్ మిల్స్ 16 ఉన్నాయి. ఈ 16 లక్షలు అంటే 4 మాసాలు ఉంది. మా అయితే ఇంకో మీటింగ్ ఉంటుంది కదా, ఈ మీటింగ్ కాదు నెక్స్ట్ మీటింగ్ అది అలాగే సన్మాన సత్కారాల మీటింగ్. కోనసీమలో ఎంతమంది అక్కడ చెప్పండి చెప్పండి అది వారికి తెలియదు. చెప్పండి ఎంతమంది చనిపోయారు? మట్టి ఇసుకి బొండు పర్మిషన్ లేకుండా మరి ఎట్టమంది తీసేస్తారు. అడిగే నాదులు కానీ నాదులు కానీ ఎవరు లేదు. మీరు నిధులు ఇవ్వండి, అవసరం ఇవ్వండి. ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లో మీ ద్వారా 1,00,000 మంది ప్రజలు చచ్చిపోతారు అనమాట. ఎప్పుడు 6 నెలలు సబ్మెరీన్ లో ఉండే ల్యాండ్స్ మీరు ఇచ్చారు. అంటే 1,00,000 మందికి దయచేసి సబ్జెక్ట్ డిబేట్ అక్కడ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మురళీ గారు చర్యలు తీసుకోమని రికమెండ్ చేసింది. ఇంకా యాక్షన్ తీసుకోండి అంటారండి. కొంతమంది అధికారులు చెప్పారు, రాజకీయ నాయకులు చెప్పింది. విజిలెన్స్ 1146 కోట్లు కంట్రోల్ చేయండి మీరు. దాని మీద ఎంక్వైరీ జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ కలెక్టర్ గా ఉన్నది ఆయన కూడా యాక్షన్ తీసుకోమని చెప్పారు. 1146 కోట్లు వాళ్ళకి బొమ్మలు ఇచ్చిన మా నియోజకవర్గానికి వస్తే చూపిస్తాను నేను. 4 గ్రామాల్లో బొమ్మలు ఇచ్చారు. ఎక్కడ ల్యాండ్ మీద మార్కింగ్ చేసి చెప్పరా, వస్తే చూపిస్తా, సవాల్ చేస్తారు. అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. 1,00,000 మంది ప్రజలు చచ్చిపోతారు అనమాట. ఎప్పుడు 6 నెలలు సబ్మెరీన్ లో ఉండే ల్యాండ్స్ మీరు ఇచ్చారు. అంటే 1,00,000 మందికి దయచేసి సబ్జెక్ట్ డిబేట్ అక్కడ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో రసాబసా నెలకొంది. ఈ సమావేశంలో కాకినాడ కలెక్టర్ మాత్రమే హాజరవటం ఆందోళనకు దారితీసింది. కోనసీమ జిల్లా కలెక్టర్ గైర్ హాజరుపై జడ్పీటీసీలు ఆందోళనకు దిగారు. పోడియం ఎదుట కింద బైఠాయించి నిరసన తెలిపారు. మొక్కజొన్న ధాన్యం మద్దతు ధరకు కొనటం లేదని వాపోయారు. ఈ క్రమంలో కూటమి ఎమ్మెల్యేలు, వైసీపీ, జడ్పీటీసీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలు ఇచ్చామని వైసీపీ, జడ్పీటీసీలు తెలిపారు. అయితే ఇందులో 1146
46 కోట్ల స్కామ్ జరిగిందని కూటమి ఎమ్మెల్యేలు ఆరోపించారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అప్పటి కలెక్టర్ మురళీకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోమని విజిలెన్స్ రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉదయ్. గుడ్ ఆఫ్టర్నూన్ సుశ్రేఖ. కాకినాడ జిఎంసి బాలయోగి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ విపత్తు వేణుగోపాలరావు అధ్యక్షతనైతే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ సమావేశం అయితే ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. అయితే ఈ అధికారులు ఇచ్చిన సమయానికి వైసీపీ ఎమ్మెల్సీలు అలాగే ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అయితే హాజరయ్యారు. అధికారులు ఎవరు, వారు హాజరయ్యే సమయంలో అధికారులు ఎవరు అక్కడికి రాకపోవడంతో వీరు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేస్తూ సభ్యులైతే నిరసన వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభమైన ఏ ఒక్క అధికారి రాకపోవడంపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే ఎమ్మెల్సీ పుడిపూడి సూర్యనారాయణ వైసీపీ జెడ్పీటీసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి కోసం ఎందుకోసం ఈ సమావేశం అంటూ చైర్మన్ సిఇఓలను అయితే నిలదీయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా పరిషత్ లో అయితే కేవలం కాకినాడ కలెక్టర్ మాత్రమే పాల్గొన్నారు. కోనసీమ కలెక్టర్ గైరాజర్పై కూడా జెడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం ఎదుటైతే బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కూటమి ఎమ్మెల్యేలు వైసీపీ జెడ్పీటీసీల మధ్య అయితే తీవ్ర వాగ్వివాదం జరిగింది. జిల్లా పరిషత్ సమావేశం అయితే రసాబస్ గా మారింది. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇచ్చామని వైసీపీ జెడ్పీటీసీలు చెప్తుంటే 1146 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని కూటమి ఎమ్మెల్యేలు అయితే ఆరోపించారు. త్వరలోనే దీనిపై యాక్షన్ ఉంటుందని కూడా ఎమ్మెల్యేలు అయితే చెప్పడం జరిగింది. అప్పటి కలెక్టర్ మురళీకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని కూడా కూటమి ఎమ్మెల్యేలు అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద ఎప్పుడు ఈ జిల్లా పరిషత్ సమావేశం ఏర్పాటు చేసినా ఇక్కడ రసాబస్ గా గందరగోళంగా ఈ సభ ముగియడం తప్ప ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క అంశం పైన వీళ్ళు తీర్మానాలు చేయడం గానీ అలాగే ఎజెండాలు పాస్ చేయడం గానీ చేయడం లేదని కూడా సభ్యులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సభ్యులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ధాన్యం కొనుగోలు అలాగే అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని కూడా వైసీపీ జెడ్పీటీసీలు అయితే ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం ఈ సభ అయితే ప్రారంభమైన దగ్గర నుంచి రసాబస్ గానే జరిగింది. కాకినాడ కలెక్టర్ కేవలం కాకినాడ కలెక్టర్ మాత్రమే ఈ సమావేశానికి హాజరవడం కూడా చర్చనీయాంశంగా మారింది. కోనసీమ కలెక్టర్ అయితే గత ఎన్నో సమావేశాల నుంచి గైర్హాజరు కావడంపై కూడా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన ధోరణిపై కూడా ఫిర్యాదు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ సభ ప్రారంభం నుంచి కూడా ఇలాగే ఈ రసాబస్ గానే జరగడం జరిగిందని కూడా చెప్తున్నారు. 2 ఏళ్ల నుంచి కోనసీమ కలెక్టర్ అయితే ఈ సమావేశాలకు హాజరు కావట్లేదని కూడా చెప్పడం జరిగింది. కూటమి ఎమ్మెల్యేలు అలాగే జెడ్పీటీసీలు వైసీపీ జెడ్పీటీసీల మధ్య అయితే తీవ్ర వాగ్వివాదం గందరగోళం అయితే నెలకొంది. తూర్పుగోదావరి జిల్లాలో అయితే కేవలం కాకినాడ కలెక్టరే హాజరవడం, మిగిలిన అధికారులు కూడా ఆలస్యంగా రావడం, అంటే దాదాపు సభ్యులు వచ్చిన తర్వాత కూడా రాకపోవడం, అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో ఒక్కొక్క అధికారి ఈ సమావేశానికి హాజరవడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష సభ్యులకైతే ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో దీనిపై కూడా ఫిర్యాదు చేస్తామని కూడా ప్రతిపక్ష నేతలైతే చెప్తున్న పరిస్థితి ఉంది. శశిరేఖ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఉదయ్.